గమనించినట్లయితే మొదటి నుండి ఆ యొక్క నిజమైనటువంటి మార్గము లేకపోతే ఆత్మీయ మార్గము పక్కనే శరీరానుసారమైనటువంటి మార్గము కూడా ప్రారంభమవటం మనం చూస్తాం. అది ఏబేలు దగ్గర నుంచి ప్రారంభమైంది. ఏబేలు పక్కనే మనకు కయ్యను కనిపిస్తా ఉన్నాడు. అదేవిధంగా అబ్రహాము జీవితాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు విశ్వాస వీరుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. కానీ అబ్రహాం పక్కనే శరీరానుసారమైనటువంటి మార్గంలో వెళ్ళినటువంటి ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం. అతని పేరు లోతు. ఎందుకంటే మనము విజయంలో జయ జీవితంలో ఎంతగా పాఠాలు నేర్చుకుంటామో ఓటమిలో కూడా మనం పాఠాలు నేర్చుకోవాలి. విక్టోరియస్ లైఫ్స్ గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఎన్నో ఏరియాస్ లో మనకి ప్రోత్సాహము ఆదరణ కలుగుతుంది, ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన యొక్క జీవితాల్లో దారి తప్పిన వారు, మార్గాల నుంచి తొలగిపోయినటువంటి వారు, బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కూడా మనము దేవుని యొక్క వాక్యము నిష్పక్షపాతంగా మనకు బోధిస్తా ఉంది. ఎందుకంటే దాంట్లో నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. ఈరోజు మనము లోతు యొక్క జీవితాన్ని ధ్యానం చేద్దాం. లోతు యొక్క జీవితాన్ని గురించి మనము ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దయచేసి అందరూ కూడా మన యొక్క జీవితాలను కూడా ఈ యొక్క వాక్యపు వెలుగులో పరీక్ష చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మనము లోతు యొక్క జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు ఆది కాండము 12వ అధ్యాయము మొదలుకొని 13వ అధ్యాయము 13వ వచనం వరకు లోతు అబ్రహాము వెంట, అబ్రహాముతో పాటు మనకి లోతు కూడా కనిపిస్తూ ఉంటాడు. లోతు కూడా అబ్రహాముతో బయలుదేరి అబ్రహాము వెంట రావడము మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మనము 13వ అధ్యాయంలో వారిద్దరూ వేరైపోవడం మనం చూస్తాము. ఆ తర్వాత 19వ అధ్యాయంలో కూడా మనము లోతు గురించి ఆలోచన చేస్తాం. ఆ తర్వాత మనము 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో నీతిమంతుడైనటువంటి లోతు అని దేవుని యొక్క వాక్యం లోతుని గురించి సాక్ష్యం ఇస్తా ఉంది. నీతిమంతుడైన లోతు. ఆ తర్వాత లోతు యొక్క జీవితం ఎలాగా ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మార్గం నుండి తప్పిపోతూ వచ్చిందో మనకు ఆ యొక్క అంతములో ఆది కాండం చివరి 19వ అధ్యాయము చివరిలో మనం చూస్తాం. లోతు అన్నటువంటి మాటకి వెయిల్ లేకపోతే కవరింగ్ అనేటువంటి అర్థాన్ని ఇస్తా ఉంది. వెయిల్ అంటే ఒక ముసుగు, ఒక కవరింగ్, ఒక తెర అనేటువంటి మాట. తన యొక్క జీవితం కూడా ఒక వెయిల్ లాగానే, ఒక కవరింగ్ లాగానే నిజమైనటువంటి యథార్థత లేకపోతే భక్తిని పోగొట్టు లోతు మనకు కనిపిస్తా ఉన్నాడు. లోతు యొక్క తండ్రి పేరు హారాన్. అతని యొక్క అంకుల్ అబ్రహాముతో కలిసి మేబీ తన యొక్క తండ్రి చాలా ఎర్లీగానే చనిపోవడం ద్వారా అబ్రహామే తన సొంత కుమారుడిగా పెంచుకున్నాడేమో. ఎందుకంటే చాలా కాలము అబ్రహాముకి పిల్లలు లేరు కాబట్టి అబ్రహాం బయలుదేరినప్పుడు చారా అబ్రహాములతో పాటు లోతు కూడా బయలుదేరటం మనం చూస్తా ఉన్నాం. ఈ విధముగా లోతు యొక్క ప్రయాణము కొనసాగింది, ముందుకు వెళ్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా కనుక మనం చూసినట్లయితే విశ్వాస జీవితంలో 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధి అయినటువంటి వ్యక్తి. ఈ ప్రకృతి సంబంధి అయినటువంటి వ్యక్తి యొక్క ఫిలాసఫీ ఏంటంటే యు సేవ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు రక్షించుకో కలిగినటువంటి వాడు. ఇతడు ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధమైన విషయాలు, దైవికమైన విషయాలు ఇతనికి కావు. రెండో వ్యక్తి ఎవరంటే స్పిరిచువల్ మ్యాన్. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎవరంటే జీసస్ సేవ్స్ యూ, యేసుక్రీస్తు ప్రభువారే నీకు నేను రక్షిస్తారు. ఆత్మ సంబంధమైన మార్గము, విశ్వాస సంబంధమైనటువంటి జీవితం ఇది. ఆ వ్యక్తిని స్పిరిచువల్ మ్యాన్ అంటాం. మూడో వ్యక్తి ఎవరంటే కార్నల్ మ్యాన్, శరీర సంబంధి అనేటువంటి వాడు. శరీర సంబంధి అని ఇతను ఎందుకు అంటామంటే జీసస్ సేవ్స్ యూ ఫర్ హెవెన్, యూ సేవ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎర్త్. అది ఆయన యొక్క ఫిలాసఫీ. కార్నల్ మ్యాన్ యొక్క ఫిలాసఫీ ఏంటంటే పరలోకం వెళ్ళడానికి నీకు యేసు ప్రభు కావాలి, కానీ ఈ లోకంలో నీ జీవితం మాత్రము నేను నీవే రక్షించుకో, నీ జీవితం నువ్వే జీవించు, నీ శరీరం కొరకు నువ్వు జీవించు అనేవాడు కార్నల్ మ్యాన్. ఈ యొక్క 3వ తెగకు చెందినటువంటి వాడే లోతు. ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే లోతు విశ్వాసే, లోతు రక్షించబడిన వాడే, లోతు నీతిమంతుడే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ అతని యొక్క నీతి అనేది
ఎలాంటిదంటే పరలోకము కావాలి రక్షణ కొరకు. అంతేకాకుండా ఈ లోకములో ఉన్నవన్నీ కూడా నాకు కావాలి, ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ కూడా నేను అనుభవించాలి అని వాడుగా కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ ముగ్గురు యొక్క జీవితాలు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నీ జీవితం నా జీవితం ఎలా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. లోతు ఈ 3వ తెగకు చెందినవాడు. లోతు యొక్క జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే a saved soul but a lost life. A saved soul but a lost life. రక్షించబడినటువంటి ప్రాణము ఆత్మే కానీ పోగొట్టుకోబడినటువంటి జీవితం. ప్రాణాన్ని లేకపోతే ఆత్మను రక్షించుకున్నాడు కానీ తన యొక్క జీవితం అంతటిని కూడా పోగొట్టుకున్న వాడని లోతు గురించి మనం చూడొచ్చు. ఈ యొక్క భాగంలో, ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యంగా మనం ధ్యానించేవి మనం కనుక చూసినట్లయితే లోత్ అండ్ హిస్ చాయిసెస్, లోతు తను తీసుకున్నటువంటి నిర్ణయాలు. రెండోది కనుక చూసినట్లయితే లోత్ అండ్ హిస్ చైన్స్, లోతు ఆయన యొక్క బంధకాలు. మూడోదిగా చూసినట్లయితే లోత్ అండ్ హిస్ ఛాన్సెస్, లోతు తన జీవితంలో తనకు వచ్చిన అవకాశాలు. ఫైనల్ గా లోత్ అండ్ హిస్ చిల్డ్రన్, లోతు తన యొక్క ఎంపికలు, లోతు తన యొక్క బంధకాలు, లోతు తనకి ఇవ్వబడిన అవకాశాలు, లోతు తన యొక్క పిల్లలు. ఈ అవుట్ లైన్ లో మనము లోతు యొక్క జీవితాన్ని ధ్యానం చేద్దాము, ముందుకెళ్దాం రండి. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే లోత్ అండ్ హిస్ చాయిసెస్, లోతు తన యొక్క ఎంపికలని మనం కనుక చూస్తా ఉన్నప్పుడు ఎప్పుడైతే 13వ అధ్యాయం 7వ వచనంలో ఒక డిస్ప్యూట్ అనేది వచ్చిందో, ఒక వివాదం అనేది అబ్రహాము సేవకులకి లోతు సేవకులకి ఒక వివాదం అనేది వచ్చిందో, లోతు యొక్క రెస్పాన్సెస్ కానీ లోతు యొక్క ప్రతిస్పందన కానీ కనుక మనం చూస్తా ఉన్నప్పుడు తను ఎప్పుడైతే అబ్రహాము నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను, నువ్వు ఉత్తరంకి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, మొదటి చాయిస్ నువ్వే తీసుకోమన్నప్పుడు ఆతృతపడి ఎగబడి తాను ముందుగానే చాయిస్ చేయడానికి తను తొందరపడ్డాడు. పెద్దవాడు కదా నువ్వు, నీవే ఏది ఇష్టమో ఏది మేలో ఎంచి నాకు ఇవ్వు అని అడగలేకపోయాడు. ఎందుకంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు ఎంపికలు చేయలేని వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. తన యొక్క డెసిషన్ కనుక మనం చూసినట్లయితే 11వ విషయంలో కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాలని ఎంచుకున్నాడంట. ఎందుకు అని కనుక మనం చూస్తే అది నదీ ప్రవాహ ప్రాంతం, యోర్దాను నది. అది పచ్చగా ఉందంట, అది చాలా ఫర్టైల్ ల్యాండ్ గా ఉంటా ఉంది. అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన శైలి ఏంటి, ఆత్మీయత గురించినటువంటి ఆలోచన ఏమి లేకుండా ఆ యొక్క నిర్ణయాన్ని తాను చేసుకోవటము మనం చూస్తా ఉన్నాం. ఆయన యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే హీ వాజ్ వీక్ ఇన్ హిస్ డివోషన్. తన యొక్క భక్తి విషయంలో అతడు ఎంతో బలహీనుడిగా ఉంటా ఉన్నాడు. ఎక్కడ కూడా లోతు ప్రార్థన చేశాడని కానీ మనకి బైబిల్లో బలిపీఠం కట్టాడని కానీ ఎక్కడ లేదు. ఆ తర్వాత కనుక మనం చూస్తే తన ప్రయారిటీస్ ని కనుక మనం చూసినట్లయితే అన్ని ఈ లోకం కొరకే. తను ఈ లోకంలో నేను బాగా సెటిల్ అయ్యానా, మంచిగా సెటిల్మెంట్ దొరుకుతుందా, నదీ ప్రవాహ ప్రాంతం ఉందా, బిజినెస్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా, ఇదిగో నా క్యాటిల్ నా పశువులు మేపుకోవడానికి పచ్చని గడ్డి ఉంటుందా, కరువు రాకుండా వాటర్ ఉన్నాయా, ఈ విధమైనటువంటి ఒక లోకానుసారమైనటువంటి ఆలోచనలు, వాటికి సంబంధించిన ప్రయారిటీస్ ఉన్నాయి. కానీ తను హెవెన్లీ ప్రయారిటీస్ అనేవి ఎక్కడా మనకి కనపడవు. తన యొక్క పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అనేది మనకి ఎక్కడ కనపడదు. నో ప్రేయర్, నో ప్రయారిటీస్ అండ్ నో పర్సనల్ రిలేషన్షిప్. తర్వాత కనుక మనం చూసినట్లయితే హీ వాజ్ అ వరల్డ్లీ ఇన్ హిస్ డెసిషన్స్. He was weak in his devotion and he was worldly in his decisions. తన యొక్క నిర్ణయాల విషయంలో లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. అంతకు ముందు 12వ అధ్యాయంలోనే జస్ట్ బిఫోర్ అబ్రహాము తను కరువు వచ్చినప్పుడు బలహీనుడైపోయి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. ఆ ఐగుప్తుకి లోతు కూడా తనతో పాటు వెళ్ళటం చూస్తాం. తర్వాత దేవుడు చొరవ తీసుకొని ఐగుప్తులో నుంచి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చాడు. మేబీ ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఐశ్వర్యము, ఐగుప్తు యొక్క మహిమ, ఐగుప్తులో ఉన్నటువంటి సంపద, ఆ యొక్క ప్రాస్పారిటీ అనేది లోతుని ఆకర్షించిందేమో. బయటికి వచ్చినా కానీ ఐగుప్తు సంబంధమైనటువంటి మెమరీ మాత్రము లోతు యొక్క మనసులో నుంచి బయటికి రాలేదు. అందుకనే తను ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలని ఏ విధంగా పోలుస్తున్నాడంటే అది ఏదైనా తోట వలె ఉన్నది అని ఆ యొక్క నశించిపోయేటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలని పోలుస్తున్నాడు. ఆయన యొక్క డెసిషన్స్ అనేవి
దేని బేస్డ్ అంటే ఐగుప్తు మెమరీస్ తోటి, లేదా రాంగ్ కంపారిజన్స్ తోటి, రాంగ్ ఇవాల్యుయేషన్స్ తోటి ఓన్లీ డెసిషన్స్ తను తీసుకోవడం మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా హీ వాజ్ రాంగ్ ఇన్ హిస్ డైరెక్షన్స్. తన యొక్క దిశ, తన వెళుతున్నటువంటి మార్గాన్ని మనం చూసినట్లయితే హీ వాజ్ ఆల్ టుగెదర్ మూవింగ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. హీ పిచ్డ్ హిస్ టెంట్ నియర్ సొడోమ్. సొదోముకు దగ్గరలోకి వచ్చి అక్కడ తను తన గుడారాన్ని వేశాడు అని మనం చూస్తా ఉన్నాం. కొంచెం ముందుకెళ్ళి చూసిన తర్వాత సొదొమ యొక్క గవిని దగ్గర లోతు కనిపిస్తున్నాడు. కొంచెం ముందుకెళ్ళి చూసిన తర్వాత సొదొమలో లోతు సెటిల్ అయిపోయాడు. టువర్డ్స్ సోడమ్ హిస్ డైరెక్షన్ వాజ్ ప్రోగ్రెసింగ్. ఎటువైపు తను ముందుకు వెళ్తా ఉన్నాడంటే సొదొమ వైపు కనులెత్తి చూశాడు, సొదొమని లైక్ చేశాడు, సొదొమ దగ్గరికి వెళ్ళి గుడారం వేశాడు, సొదొమ గవిని దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేశాడు. ఇప్పుడు సొదొమలోకి వెళ్ళి సెటిల్ అయిపోయాడు. కాబట్టి అల్టిమేట్ గా మనం చూసేది ఏంటంటే లోతు యొక్క ఫెయిత్ అనేది ఇట్స్ అ సెకండ్ హ్యాండ్ ఫెయిత్. అబ్రహాము విశ్వాసమును బట్టి ఆయన కూడా దేవుని నమ్మాడేమో. అబ్రహాము దేవుడు రమ్మంటే ఈయన కూడా బయలుదేరాడేమో. అబ్రహాముని ఆశీర్వదిస్తా ఉంటే ఈయన కూడా పక్కనే ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడేమో. అబ్రహాము మూవ్ అవుతుంటే ఈయన మూవ్ అవుతున్నాడు, అబ్రహాము ఆగుతుంటే ఈయన ఆగుతున్నాడు. అంతేకాని తనకంటూ తాను వ్యక్తిగత అనుభవం కానీ వ్యక్తిగత సంబంధం కానీ దేవునితో లేనటువంటి ఒక సెకండ్ హ్యాండ్ ఫెయిత్ లో జీవిస్తున్నటువంటి వ్యక్తి లోతు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా సార్లు మన యొక్క జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. మన యొక్క జీవితం అనేటువంటి కట్టడాన్ని వేరే వాళ్ళ పునాది మీద కట్టడానికి చాలా సార్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనము దేవునితో వ్యక్తిగత అనుభవం లేకుండా మా మమ్మీ ప్రార్థన చేసి చెప్పింది, మా డాడీ ప్రార్థన చేసి చెప్పాడు, పాస్టర్ గారు ప్రవచించి చెప్పారు, లేకపోతే ఇదిగో ఇంకొకరు ఎవరు నాకు ఇది చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నాను, లేకపోతే పలానా వాళ్ళ సాక్ష్యాన్ని విని నేను యేసు ప్రభువుని నమ్మాను. నిజమే, ఇవన్నీ మనల్ని ప్రభు దగ్గరికి ప్రేరేపించాలి. కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం అనేది కనుక మనకు లేకపోయినట్లయితే ఒక రోజున నీవు నేను బ్యాక్ స్లైడ్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనము ఆ సుఖారైనటువంటి ఊర్లో ప్రజల్లాగా ఇందాక మేము నువ్వు చెప్పిన మాటలు నమ్మాం, కానీ ఇప్పుడైతే మేము ఆయన మాటలు సొంతగా విని నమ్మి ఇతడు నిజముగా లోకరక్షకుడని మేము విశ్వసించున్నాము. దాట్ ఈస్ ట్రూ ఫెయిత్, ఫస్ట్ హ్యాండ్ ఫెయిత్. లోతుకి అలాంటి విశ్వాసము లేదు. అందుకే లోతు he saw, he considered, he lusted, he went and he pitched his tent and then he settled in Sodom. తర్వాత కనుక మనం చూసినట్లయితే లోట్ అండ్ హిస్ చైన్స్. లోతు తన యొక్క బంధకాలు. లోతు సొదొమలో నుంచి ఎందుకు బయటికి రాలేకపోయాడంటే సొదొమలో తనకు కొన్ని బంధకాలు ఉన్నాయి. తను ఆ యొక్క పరిస్థితిని బట్టి అనేక సార్లు తన మనసు నొచ్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా, అనేక సార్లు తను బాధపడినప్పటికీ కూడా తను ఎందుకని సొదొమలో నుంచి బయటికి రాలేకపోయాడు అనేది మనమందరం కూడా అడగవలసినటువంటి ప్రశ్న. ఎందుకు రాలేకపోయాడా అంటే ఆ యొక్క సొదొమలో ఆయనకి కొన్ని బంధకాలు ఉన్నాయంట. ఆ బంధకాలు ఏంటో మనము చూద్దాము రండి. వాట్ ఆర్ హిస్ చైన్స్? తన యొక్క బంధకాలు ఏంటి? తన యొక్క మొదటి బంధకం ఏంటంటే ద చైన్స్ ఆఫ్ వెల్దీ రిసోర్సెస్. తన యొక్క ధనము అనేది, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి సంపద అనేది, లోకములో ఉన్నటువంటి సమృద్ధి, సుఖము, లేకపోతే ప్రాస్పారిటీ, లేకపోతే తనకున్నటువంటి యొక్క వాల్యుబుల్ వెల్దీ రిసోర్సెస్ అనేవి ఒక బంధకం లాగా తనకు ఏర్పడింది. నిజానికి అసలు సొదొమకు వెళ్ళడానికి కారణమే అది. ఆయన అక్కడ బాగా ఇదిగో సమృద్ధి దొరుకుతుందని వెళ్ళాడు కాబట్టి అక్కడికి వెళ్ళి గుడారం వేసిన తర్వాత అవి తనకి బంధకాల్లాగా అయిపోయినవి. బయటికి రావటము తనకు చాలా కష్టమైనటువంటి పని అయిపోయింది. ఇప్పుడు రెండవదిగా కనుక మనం చూసినట్లయితే చైన్స్ ఆఫ్ వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్, లోకానుసారమైనటువంటి బాధ్యతలు. ఇప్పుడు ఈ అయ్యగారు అక్కడికి వెళ్ళి ఒక తీర్పరయ్యాడు. అక్కడికి వెళ్ళి సొదొమ గవిని దగ్గర కూర్చొని పెద్దలందరితో కూర్చొని వారందరికీ తీర్పు తీరుస్తా ఉన్నాడు. వారితో కూర్చొని ఆ యొక్క లోకానుసారమైనటువంటి ఆ యొక్క బాధ్యతలు నెత్తి మీద పెట్టుకొని ఆ గవిని దగ్గర గేట్ దగ్గర కూర్చొని వారికి న్యాయం తీరుస్తా ఉన్నాడు. మేబీ హీ మైట్ హ్యావ్ బికమ్ ద మేయర్ ఆఫ్ ద సిటీ, or maybe the chief justice of the city, or maybe the elder of the city. We don't know. Within no time he was in a responsible chair.
and he was settled there in a responsible worldly chair. ఇది ఆయనకి ఒక బంధకం లాగా, చైన్ లాగా, కుదిబండలాగా బయటికి రాలేకపోయిన పరిస్థితిలోకి వచ్చాడు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే ఆ చైన్స్ ఆఫ్ వికెడ్ రిలేటివ్స్, మేబీ లోతు భార్యను కూడా మనం ఆ యొక్క సొదొమ నుండి అయి ఉండొచ్చు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే సొదొమ అల్లుల్ని తను చేసుకోవడానికి ఆల్రెడీ తన కూతుర్ని ఎంగేజ్ చేసుకున్నాడు. సో ఈ విధంగా ఈ భక్తిహీనమైనటువంటి లోకములో తను ఆ యొక్క కాంప్రమైజ్ అయిపోయి వారి వివాహాలు చేసుకొని తన కుమార్తెలకు అల్లులను సంపాదించుకొని అక్కడ పీకల లోతున దిగజారిపోతే ఇంకా బయటికి ఎట్లాగ వస్తాడండి? అది వదిలిపెట్టి బయటికి రావాలంటే ఇన్ని బంధకాలు ఒకదాని చుట్టూ ఒకటి పెనవేసుకొని వెనక్కి లాగుతూ ఉండగా లోతు బాధపడుతున్నాడు కానీ, దుఃఖిస్తున్నాడు కానీ, తన మనసును నొప్పించుకుంటూ ఉన్నాడు కానీ బయటికి మాత్రము రాలేకపోయినటువంటి పరిస్థితుల్లో లోతు ఉంటా ఉన్నాడు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే ద వేవర్డ్ రిలేషన్షిప్స్, తన యొక్క భార్య యొక్క పరిస్థితి ఏంటి, యొక్క పరిస్థితి ఏంటి అని కనుక మనం చూసినట్లయితే వాళ్ళు కూడా భక్తిహీనమైనటువంటి మార్గాల్లో దేవుని భయం లేకుండా తిరుగుతూ ఉండగా వాళ్ళను ఒప్పించి బయటికి ఎట్లా రావాలి? ఇప్పుడు ఒకవేళ ఆయన బయటికి రావాలంటే తన భార్యను ఒప్పించాలి, తన బయటికి రావాలంటే తన కుమార్తెలను ఒప్పించాలి, తన బయటికి రావాలంటే కుమార్తెల కొరకు సంపాదించిన అల్లులను ఒప్పించాలి. ఈ రిలేషన్షిప్స్ అనేవి, కుటుంబంలో ఉన్న రిలేషన్షిప్స్ అనేవి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు లోతు యొక్క తలకి ఇదిగో గుదిబండల్లాగా, తన కాళ్ళకి సంఖ్యలలాగా బంధించబడి ఏర్పరచబడ్డాయి. ప్రియమైన వారులారా, మనం నేర్చుకున్నటువంటి రెండవ పాఠము లోతు యొక్క జీవితంలో ఏంటంటే అనేకమైనటువంటి సంఖ్యల చేత కొంతమంది సంఘాల్లో బంధించబడి ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యర్థత అనేటువంటి వాటిని విడిచిపెట్టి బయటికి రాలేక ఆత్మీయత అనే మెట్టులోనికి ఎందుకు ఎదగలేకపోతా ఉన్నారయ్యా అంటే కొన్ని బంధకాలు తెంపుకోలేకపోతా ఉన్నారు. అవి కొన్నిసార్లు మనము చూసినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి అన్యాయపు సిరి కావచ్చు. కొన్నిసార్లు ఆ యొక్క ఉద్యోగంలో ఇదిగో మనము దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం అని తెలిసినా కానీ అక్కడ ఇచ్చే ప్యాకేజీని బట్టి బయటికి రాలేని పరిస్థితి. కొన్నిసార్లు అన్యాయంగా, అక్రమంగా మనము కొన్ని ఏరియాస్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందని తెలిసినా కానీ ఆ డబ్బుని బట్టి కావచ్చు, లేకపోతే మనము ఆ అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి వస్తా ఉంది, కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తా ఉంది. అయినా కానీ అక్కడే కూర్చొని బాధపడటం అనేది లోతు లాంటి జీవితం. అది ప్రియులారా, మనము ఇమీడియట్ గా దాంట్లో నుంచి బయటికి రాలేకపోవడానికి మేబీ బంధకాలు అనేవి బంధించబడినాము. దేవుడు అప్పగించినటువంటి అన్నెసెసరీ బాధ్యతలను తల మీద పెట్టుకొని వాటిని దింపుకోలేక, విడిపించుకోలేక ఆ యొక్క లోకములో పడి నువ్వు కొట్టుకొని పోతున్నావేమో. ఇదిగో వికెడ్ రిలేటివ్స్, ఇదిగో మనము ఆ దుష్టులైనటువంటి దుష్టత్వముతో మనము సంబంధాలు, బాంధవ్యాలు పెట్టుకొని ఇంకా వివాహాలు చేసుకొని, లేకపోతే తెగదెంపులు చేసుకోలేనటువంటి సంబంధాలు పెట్టుకొని సొదొమలో నుంచి బయటికి రాలేకనే పరిస్థితిలో ఉంటా ఉన్నామేమో. లోట్ అండ్ హిస్ చైన్స్. ఇదిగో మూడవదిగా కనుక మనం చూసినట్లయితే లోట్ అండ్ హిస్ ఛాన్సెస్. లోతు బయటికి రావడానికి అవకాశాలు దొరికినాయి. దేవుడు ఇవ్వకుండా ఏమీ ఉండలా. దేవుడు కరుణించాడు, దేవుడు కృప చూపించాడు. మొట్టమొదటి ఆపర్చునిటీ ఎప్పుడో తెలుసా? when the war broke out he might have come out from Sodom. సొదొమలో నుంచి బయటికి రావడానికి అక్కడ ఒక పరిస్థితిని దేవుడే సృష్టించి, దేవుడే ఒక మార్గాన్ని బయటికి తీశాడు. ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క యుద్ధం అనేది వచ్చింది. ఆ టైంలో మేబీ ఒకవేళ లోతు గనక బయటికి రావాలని గనక ఆలోచన చేసినట్లయితే బయటికి తన పరిగెత్తి రావాల్సిందే. కానీ వాళ్ళు వచ్చి పట్టుకునే వరకు, బంధించే వరకు, బందీలుగా తీసుకెళ్లే వరకు కూడా లోతు సొదొమలో నుంచి బయటికి రాలా. రెండవ ఛాన్స్ లోతు బయటికి రావడానికి అవకాశం ఎక్కడుందంటే when the victory won. ఎప్పుడైతే ఆ అబ్రహాము వచ్చి ఆ యుద్ధము చేసి ఆ యుద్ధాన్ని గెలిచాడో శత్రువులందరూ కూడా పారిపోయారు, వాళ్ళు నశించిపోయారు. ఇప్పుడు అబ్రహాము గ్రేట్ హీరో అయిపోయాడు. అక్కడ తన సొంత రిలేటివ్, తన సొంత ఆ యొక్క బంధువు ఆ యుద్ధంలో పెద్ద హీరో అయిపోయాడు. అక్కడ అందరూ కూడా, అక్కడ ఎవరు కూడా లోతు కుటుంబాన్ని ఆపగలిగిన స్థితిలో ఎవరు లేరు.
కనీసం అప్పుడైనా సరే లోతు బయటికి వచ్చి ఉండాల్సింది. ఒకసారి చూడండి, మీరు గమనించండి. ఎప్పుడైతే అబ్రహాము అక్కడ సొదొమ రాజుని వాళ్ళందరినీ గెలిచి సొదొమని వాళ్ళ ప్రజల్ని విడిపించి లోతుని విడిపించాడో, అక్కడ మెల్కీసెదెకు అనేటువంటి షాలేము రాజు వచ్చాడు. ఆ మెల్కీసెదెకు అనే షాలేము రాజును చూసినప్పుడు, ఇదిగో భక్తి కలిగినటువంటి నీతివంతుడైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అబ్రహాము ఏం చేశాడు తెలుసా? మెల్కీసెదెకుతో కూర్చొని రొట్టె విరిచాడు. ఇదిగో విశ్వాస అయినటువంటి మెల్కీసెదెకుతో సహవాసం చేస్తా ఉన్నాడు, భోజనం చేస్తున్నాడు, రొట్టె విరుస్తా ఉన్నాడు. ఆ మెల్కీసెదెకు ఆశీర్వదిస్తున్నాడు, ఈయన గిఫ్ట్లు ఇస్తా ఉన్నాడు. కానీ లోతు ఎక్కడున్నాడండి? మరి లోతు ఎక్కడ? విశ్వాస సహవాసం దొరికిందే అని అబ్రహాము సంబరపడిపోతా ఉంటే, ఆనందంతో ఆయన పరవశిస్తా ఉంటే, లోతేడక్కడ? లోతు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో విడిపించబడినటువంటి ఆ యొక్క బానిసలు స్లేవ్స్ తోటి ఈయన ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నారేమో, వాళ్ళందరూ వచ్చి పొగడ్తలతో ముంచేస్తా ఉన్నారేమో లోతుని. ఇదిగో ఈరోజు మీ బాబాయ్ రాకపోతే, మీ బంధువు రాకపోతే మన గతి ఏమై ఉండదు, హీ సో గ్రేట్, హీ సో గ్రేట్ అంటా ఉంటే, తన యొక్క లోతు ఉప్పొంగిపోతూ అక్కడే వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాడు, వాళ్ళ పార్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నాడు. లోతు యొక్క సహవాసం ఎక్కడుంది? భక్తిహీనులతో సహవాసము, భక్తిహీనులతో తన సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. కానీ అబ్రహాం అయితే నూలు పోగు కూడా నాకు వద్దని ఆ సొదొమ వాళ్ళతోటి తెగదెంపులు చేసుకున్నాడు. హీ రిఫ్యూజ్ టు టేక్ ఎనీథింగ్ బికాస్ హీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ సోడమైట్స్. సొదొమ గొమొర్రా వాళ్ళతోటి తెగదెంపులు చేసుకొని వాళ్ళతోటి అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళారా? దేవుడు మన శోధనలో నుంచి బయటికి రావడానికి ఇనఫ్ ఆపర్చునిటీస్ ఇస్తాడు. శోధనలో నుంచి బయటికి రావడానికి ఆయన మార్గాల్ని కూడా ఇస్తాడు. మన బుద్ధిహీనతను బట్టి కొన్నిసార్లు ఇరుక్కొని ఆ బంధకాలతో బంధించబడి ఉన్న ఆ బంధకాలని తెగదెంపులు చేసుకొని బయటికి రావడానికి దేవుడు అవకాశాలు ఇచ్చినా కానీ, ఈ యొక్క బ్యాక్ స్లైడర్స్ ఎవరంటే, శరీరానుసారులు ఎవరంటే, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని వివేచింపలేని వారు ఎవరంటే, పాపాన్ని ప్రేమించకుండా ఉండలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరంటే, లోతు లాంటి జీవితాలు ఏంటంటే, ఆ వే అవుట్స్ ని చూడకుండా బయటికి రావాలనేటువంటి మనసు లేకుండా తిరిగి మరలా సొదొమకి వెళ్ళినటువంటి జీవితాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నీవు సొదొమతో తెగదెంపులు చేసుకున్నావా? సొదొమతో తెగదెంపులు చేసుకున్నావా? ఇంకా లేకపోతే ఆ సంబంధ బాంధవ్యాల్ని కొనసాగిస్తూనే ఉన్నావా? మెల్కీసెదెకు లాంటి వాళ్ళు దొరికినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళతో ఆత్మీయ సహవాసాన్ని కొరకు ఆశపడి తాపత్రయపడతా ఉన్నావా? లేకపోతే సొదొమ వాళ్ళతోటి పార్టీస్ లో ఎంజాయ్ చేస్తా ఉన్నావా? దేవుడు ఛాన్సెస్ ఇచ్చాడు లోతుకి బయటికి రావడానికి, కానీ లోతు బయటికి రాలేదు. అండ్ థర్డ్లీ, మనం కనుక చూసినట్లయితే ఫైనల్లీ లోత్ అండ్ హిస్ చిల్డ్రన్. లోతు తన యొక్క పిల్లలు. లోతు యొక్క పిల్లల గురించి ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ మాటలు మీరు కొంచెం జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. Lot never asked if Sodom was a good place to raise children. He just asked whether the plain of Jordan was a place to raise a cattle. ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతమైనటువంటి యోర్దాన్ నదీ ప్రాంతము తన దగ్గర ఉన్నటువంటి పశువులకి కావాల్సిన నీళ్లున్నాయా, పశువులు తినటానికి కావాల్సిన మేత ఉందా, పచ్చిక మైదానాలు ఉన్నాయా లేవా అనేది చూసుకున్నాడు. కానీ నా పిల్లలు పెరగడానికి సరైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణము సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉందా అనేటువంటి కనీస కన్సర్న్ అనేది లేదు. He never worried much about the spiritual welfare of his children, but he worried about the Sodomites as to sit as the gate of Sodom as a judge. తన యొక్క పిల్లల యొక్క ఆత్మీయ యొక్క వెల్ఫేర్ గురించి ఎప్పుడు తను ఆలోచించలేదు. కానీ సొదొమ గొమొర్రా వాళ్ళని ఏదో ఉద్ధరిద్దామని చెప్పి అక్కడ తను సొదొమ గేట్ దగ్గర ఒక తీర్పురగా వెళ్ళి కూర్చోవటం అనేది చూస్తా ఉన్నాం. బయట గెలవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఇంట గెలవలేకపోయాడు. తన ఇంటి వారిని రక్షించుకోలేని, తన ఇంటి వారిని ఆత్మీయంగా నడిపించుకోలేటువంటి యొక్క లోతు బయట ఆ యొక్క అరుగు మీద కూర్చొని ఆ యొక్క గవిని దగ్గర తీర్పులు తీర్చేటువంటి తీర్పరగా అయ్యాడు. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే, he might have shared the faith of Abraham and Sarah. తన యొక్క బంధువైనటువంటి అబ్రహాము, శారమ్మ వాళ్ళ యొక్క విశ్వాసం గురించి తన ఇంట్లో తన భార్యతో తన పిల్లలతో ఖచ్చితంగా షేర్ చేసుకుని ఉంటాడు. కానీ
తనకంటూ ఒక సాక్ష్యం లేదు కాబట్టి తన సాక్ష్యం అనేది తన కుటుంబాల్ని ప్రభావితం చేయలేకపోయింది. అందుకనే తన పిల్లల రక్షణ కొరకు తను ఏడవలేదు, తన పిల్లల రక్షణ కొరకు తను ప్రయాసపడలేదు, వాళ్ళకి దైవిక మార్గాలు నేర్పించలేదు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? లుక్ ఎట్ దిస్. Abraham was ready to offer his son to the Lord to prove his love toward God. దేవుని పట్ల తనకున్నటువంటి ప్రప్రదమైనటువంటి మొట్టమొదటి ప్రేమను రుజువు చేసుకోవడానికి దేవునికి తన కుమారుని అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. కానీ వేరేస్ Lot was ready to offer his daughters to the lust of the Sodomites to prove his loyalty to Sodom. సొదొమకి తను ఎంత బద్ధుడుగా ఉన్నాడో రుజువు చేసుకోవడానికి ఆ సొదొమ నుంచి ఆ భయంకరమైన వికెట్ పీపుల్ వచ్చి ఆ ఇంటి మీద దొమ్మిగా వచ్చినప్పుడు ఈ లోతు చేసిన పనేంటో తెలుసా? పురుషులుగా నీ ఇద్దరు కుమార్తెలు నాకున్నారు, ఇదిగో వాళ్ళని నేను మీ దగ్గరికి పంపిస్తాను, వీళ్ళని తీసుకుని వెళ్ళండి. ఎవరికి ఆఫర్ చేశాడండి తన పిల్లల్ని? అబ్రహాము చూడండి, తన దేవునికి దహన బలిగా అర్పించడానికి, యాజ్ అ సాక్రిఫైస్, యాజ్ అన్ ఆఫరింగ్, యాజ్ అ వర్షిప్, యాజ్ అ డివోషన్ ఆఫ్ లవ్, అబ్రహాము తన కుమారుని దేవునికి అప్పగిస్తే లోతు తన కుమార్తెలను తీసుకెళ్లి ఆ సొదొమ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ నాశనం అవడానికైనా సరే ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆ సొదొమ వాళ్ళని సంతోషపెట్టి ఈ సొదొమ పట్టణానికి నేను లాయల్ అని రుజువు చేసుకుందాం అనుకున్నాడంట. ఎంత నీచమైన దిగజారినటువంటి శరీరానుసారమైనటువంటి లోకానుసారమైన మనస్సు ఇది మనం చూస్తా ఉన్నాం. చూడండి, లోతు యొక్క పిల్లల గురించి మనం ఆలోచన చేసినట్లయితే దే హ్యాడ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ సొడొమ్. సొదొమ యొక్క మనసు, సొదొమ యొక్క ఆ ఆలోచన పటిమలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క వివాహాల విషయంలో మనం చూసినప్పుడు సొదొమ వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అంతేకాకుండా ఇదిగో దేవదూతలు వచ్చి వాళ్ళని బయటికి రమ్మన్నప్పుడు ఈ యొక్క లోతు వెళ్ళి వాళ్ళని బతిమలాడుకోవాల్సి వచ్చింది. బతిమలాడుతున్నా సరే తన అల్లులతో పాటు తన సొంత కుమార్తెలు కూడా లోతుని అక్కడ అవహేళన చేయటము మనం వాక్యంలో చూస్తాము. అంతేకాకుండా దే హ్యాడ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ సొడొమ్. సొదొమ యొక్క ఆలోచన మాత్రమే కాదండి, సొదొమ లాంటి జీవితము కూడా తన కుమార్తెలు ఇద్దరు కూడా నేర్చుకున్నారు. ఎందుకో తెలుసా? దే రైజ్డ్ ఇన్ ద స్కూల్స్ ఆఫ్ సొడొమ్. సొదొమ యొక్క స్కూల్స్ లోనే వాళ్ళు పెరిగారు. వాళ్ళకి సండే స్కూల్ లేదు, దేవుని వాక్యము బాల్యం నుంచి చెప్పేవాళ్ళు లేరు, దేవుని మందిరము తెలియదు. వాళ్ళు బాల్య దినముల నుంచి ఏ స్కూల్స్ లో పెరిగారంటే, ఏ యొక్క సిలబస్ నేర్చుకున్నారంటే, ఏ కల్చర్ కి అలవాటు పడ్డారంటే సొదొమ్. They played with the friends of Sodom. సొదొమలో ఉన్నటువంటి స్నేహితులతోనే వాళ్ళు కలిసి ఆడుకున్నారు. They enjoyed the parties of Sodom. సొదొమలో ఉన్న వాళ్ళతో యొక్క పార్టీస్ నే వాళ్ళు ఎంజాయ్ చేశారు. They married Sodomites. సొదొమ పట్టణస్థులు మ్యారేజ్ చేసుకున్నారు. అందుకనే ఫైనల్ గా they committed the sin of Sodom. They committed the sin of Sodom. సొదొమ యొక్క పాపాన్ని వాళ్ళు చేశారు. తన తండ్రితో పాపం చేసి ఇదిగో దేవునికి వ్యతిరేకమైనటువంటి, విరుద్ధమైనటువంటి, శత్రువునటువంటి రెండు జనాంగాల్ని వాళ్ళు కన్నారు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు సొదొమ పాపాన్ని చూసి ఓర్వలేక ఆ పట్టణాలకు తీర్పు తీర్చాడు. God destroyed Sodom and Gomorrah. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేసినప్పుడు, దేవుడు వాళ్ళని రక్షించడానికి దేవదూతలను పంపించినప్పుడు, దేవదూతలు వాళ్ళ చేతులు పట్టుకుని బలవంతంగా బయటికి లాక్కొని వచ్చినప్పుడు ఏం జరిగింది? The angels had been able to get the girls out of Sodom, but those same could not get the Sodom out. సొదొమలో నుంచి ఆ యొక్క దేవదూతలు వాళ్ళని బయటికి తీసుకురాగలిగారు తప్ప తన భార్య విషయంలోనైనా తన కుమార్తెల విషయంలోనైనా సొదొమని బయటకు తీసుకురాలేకపోయారు. అందుకనే తన భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. తన కుమార్తెలు ఇద్దరు కూడా సొదొమ పాపము చేసి ఇదిగో ఆ సొదొమ యొక్క ఆ ఫ్రూట్ ని వాళ్ళు కొనసాగించేటువంటి ఆ శరీర సంబంధులుగా అయిపోయారు. అందుకనే లోతు గురించి కనుక మనం చూస్తే, లోట్ వాజ్ అ సేవ్డ్ సోల్ బట్ ఎ లాస్ట్ లైఫ్. లోత్ వాజ్ అ సేవ్డ్ సోల్ బట్ ఎ లాస్ట్ లైఫ్. ఈవెన్ అట్ లాస్ట్ దేవుడు చెప్పాడు, హెబ్రోన్ ఆ సిటీలోకి పారిపోండి అంటే ఆ సిటీలోకి వెళ్తే కనీసం అక్కడ జీవన శైలిలో కలిసిపోయి ఉండేవాళ్ళు, మనుషులతో కలిసిపోయి ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళ జీవితాలు కొత్తగా స్టార్ట్ అయ్యేవి. కానీ ఆ హిల్స్ లోకి, కొండల్లోనికి మాత్రమే మేము వెళ్ళగలమని చెప్పేసి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. He became the father of two wicked nations. ప్రియమైనటువంటి వారులారా,
అబ్రహాం ఎవరంటే ద ఫాదర్ ఆఫ్ హూ బిలీవ్, కానీ లోత్ ఎవరంటే ద ఫాదర్ ఆఫ్ బ్యాక్ స్లైడర్స్, ద ఫాదర్ ఆఫ్ కార్నల్ పీపుల్. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని లోకాసు వార్తలో దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? లార్డ్స్ వైఫ్ పెరిష్డ్ ఆల్దో షీ వాజ్ ఎ వుమన్ ఆఫ్ గ్రేట్ ప్రివిలేజ్. ఆమెకు ఎన్నో భాగ్యాలను దేవుడు ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆమె నశించిపోయింది. ఆమె నశించిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది, డేంజర్ ఉందని వార్న్ చేసినప్పటికీ కూడా ఆమె నశించిపోయింది. ఆమెను బయటికి తీసుకురావడానికి గ్రేట్ ఎఫర్ట్స్ ఇంకొకరు పెట్టినా కానీ ఆమె నశించిపోయింది. ఇదిగో ఆమె ఆల్మోస్ట్ సేవ్డ్ గా బయటికి వచ్చేసింది తప్ప అగ్ని గంధకాలతో నశించిపోలేదు, కానీ బయటికి వచ్చి ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైన వారులారా, ఇదిగో మీ సొంత రక్షణను మిక్కిలి భయంతో వణుకుతో కొనసాగించుకోమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంది. దినాలు ఎలా ఉంటాయి అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? లోతు దినాల వలె ఉంటాయి. కాబట్టి లోతు భార్యను చూసి పాఠం నేర్చుకోండి. తను నిలుచున్న తలంచుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్త పడవలను. అగ్ని గంధకాలతో నశించిపోకుండా దేవదూతల చేతులు పట్టుకుని బయటికి ఈడ్చుకుని వచ్చినా సరే లోపల ఉన్నటువంటి పాపం బయటికి ఏడవబడలేదు, లోపల ఉన్న సొదమ బయటికి ఏడవబడలేదు. కాబట్టి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. లోకం అంటే అంత ప్రేమ మమకారము మన హృదయాల్లో నుంచి అది కాల్చివేయబడకపోతే ఇదిగో మనము లోకములో మరలా కలిసిపోవడానికి, లోతులాగా లోకానుసారమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ప్రియమైన వారులారా, చూడండి, అబ్రహాము బిలీవర్, లోత్ బ్యాక్ స్లైడర్. అబ్రహాము కాంకరర్, లోతు కాంప్రమైజర్. అబ్రహాము గాడ్లీ, లోతు వరల్డ్లీ. అబ్రహాము రివార్డెడ్, ఆయన ఎంతో ఘనపరచబడ్డాడు, కానీ లోత్ హి వాజ్ లాస్ట్. అబ్రహాం వాక్ బై ఫెయిత్, లోత్ వాక్ బై సైట్. అబ్రహాము ఫాదర్ ఆఫ్ ఫెయిత్, లోత్ ఫాదర్ ఆఫ్ ఫ్లెష్. నీ జీవితం నా జీవితం ఎలా ఉంది? స్పిరిచువల్ గా ఉందా అబ్రహాము లాగా? కార్నల్ గా ఉందా అబ్రహాం లాగా? విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళిద్దరూ చర్చిలోని వాళ్ళే, వీళ్ళిద్దరూ విశ్వాసులే, వీళ్ళిద్దరు రక్షించబడిన వాళ్ళే, వీళ్ళిద్దరు ఆరాధన చేసే వాళ్ళే, వీళ్ళిద్దరూ బైబిల్ చదివే వాళ్ళే, వీరిద్దరూ కూడా కలిసి కొనసాగే వాళ్ళే, కలిసి వెళ్లే వాళ్ళే. కానీ వాళ్ళ బిగినింగ్ ఒకటిలాగా ఉంటదేమో, కానీ వాళ్ళ బిగినింగ్ ఒక ప్లేస్ లో స్టార్ట్ అవుతుందేమో, కానీ వాళ్ళ యొక్క ఫైనల్ డెస్టినేషన్ మాత్రం ఇట్స్ డిఫరెంట్. ఎందుకో తెలుసా? వారు ఒకరేమో అగ్నిలో నుంచి కేవలం తప్పించుకున్నట్లుగా తప్పించుకొని పరలోకానికి వెళ్తారంట, ఒకరేమో పరలోకములో దేవుని సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసే వాళ్ళుగా ఉంటారంట. ప్రియమైన వారులారా, ఇక్కడ ఒక డాక్టర్నల్ విషయం అని చెప్పి నేను ముగిస్తాను. యాజ్ ఫార్ యాజ్ సాల్వేషన్ ఈస్ కన్సర్న్, అబ్రహాం అండ్ లాట్ వాజ్ సేమ్. యాజ్ ఫార్ యాజ్ సాల్వేషన్ ఈస్ కన్సర్న్, రక్షించబడే విషయంలో అబ్రహాము విశ్వాసం ద్వారానే, లోతు విశ్వాసం ద్వారానే నీతిమంతుడని తీర్చబడ్డాడు. కృప ద్వారానే ఇద్దరు రక్షించబడ్డారు, వాళ్ళ యొక్క క్రెడిట్స్ ని బట్టి కాదు. కానీ యాజ్ ఫార్ యాజ్ sanctification is concerned, one is spiritual, the other is carnal. పరిశుద్ధత విషయంలో, ఈ రక్షణను కొనసాగించుకునే విషయంలో, రక్షణను ఫలభరితం చేసే విషయంలో, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే విషయంలో ఒకడు శరీరానుసారముగా శరీర సంబంధమైన జీవితాన్ని జీవించారు, ఒకరు ఆత్మానుసారుగా ఆత్మ సంబంధమైన జీవితం జీవించి ఆత్మ ఫలము ఫలించడం ద్వారా ప్రపంచానికి దీవెనకరంగా అయ్యాడు. ఈరోజు నీ పేరు ఏ లిస్ట్ లో ఉంది? ఈజ్ ఇట్ ఏ స్పిరిచువల్ ఆర్ ఇన్ కార్నల్? ఫైనల్ కంక్లూషన్ లో మనం చూసినట్లయితే, your direction, not your intention, determines your destination. Right intention తో రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్తే రాంగ్ డెస్టినేషన్ లోనికి వెళ్తావు. వాళ్ళ మాట జాగ్రత్తగా విందాం. రైట్ ఇంటెన్షనే, కానీ రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా రాంగ్ డెస్టినేషన్ కి వెళ్తాము. లోతు యొక్క ఇంటెన్షన్స్ బాగానే ఉన్నాయి, కానీ డైరెక్షన్ రాంగ్ లో ఉంది, కాబట్టి డెస్టినేషన్ వాజ్ రాంగ్. వాట్ యు సెట్ యువర్ ఐస్ ఆన్, యు బిగాన్ టు వాల్యూ. దేని మీదైతే నీ దృష్టి ఉంచుతావో, దేని మీదైతే నీ కళ్ళు పడతాయో, దాన్ని నీ జీవితానికి విలువగా ఎంచుకుంటావు. లోతు యొక్క కళ్ళు సొదొమ గొమొర్రాల మీద పడ్డాయి, యొర్దాను నది పరివాహక ప్రాంతం మీద పడ్డది, కాబట్టి దాన్ని విలువగా ఎంచుకున్నాడు. కాబట్టి తన జీవితంలో అదే తనకు విగ్రహం అయిపోయింది. సిన్ ఆల్వేస్ హ్యాస్ యువర్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఎట్ హార్ట్. పాపం అంట
మన హృదయంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఇంట్రెస్ట్ ని నాకే కావాలి అని కోరుకుంటుందంట. అందుకని ద బెస్ట్ ఇంట్రెస్ట్ యు కెన్ నెవర్ గివ్ టు గాడ్, బికాస్ సిన్ ఈస్ డిమాండింగ్ దట్. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ సోడమ్, రన్ అవుట్. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ సోడమ్, సొదొమ అనేటువంటి పాపములో కొనసాగుతున్నట్లయితే లేచి బయటికి పరిగెడదాం. ఎందుకంటే అగ్ని గంధకాలు కురబోతా ఉన్నాయి, దేవుని తీర్పు రాబోతా ఉంది. Your choices will directly impact those you love and the generation that comes. నువ్వు అమితంగా ప్రేమించేటువంటి వారి మీద కూడా నువ్వు తీసుకున్న నిర్ణయాలు పడతాయి. నీ ఇంటి వారి మీద పడతాయి, నీ పిల్లల మీద పడతాయి. నీ పిల్లల మీద, నీ భార్య మీదే కాదు, కానీ వాళ్ళ పిల్లల మీద కూడా నేను తీసుకునే నిర్ణయాల యొక్క పర్యవసానం ఉంటది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. Lot walked by sight, not by faith. Finally, Lot was literally saved yet so as by fire. అగ్నిలో నుంచి తప్పించుకున్నవాడు తప్పించుకున్నాడు, కానీ వాడికి ఏమీ దొరకదు. కర్ర, గడ్డి, కొయ్యకాలుతో కట్టిన జీవితానికి లోతు జీవితము మనకి 100% నిలువెత్తు నిదర్శనముగా నిలబడతా ఉంది. కర్ర, గడ్డి, కొయ్యకాలు అగ్నితో కాలి బూడిదైపోయేది, మిగిలేదేమీ లేదు. పునాది ఒక్కటే మిగిలింది కాబట్టి వాడు ప్రభు యొక్క కృపను బట్టి పరలోకానికి వెళ్ళాడు. కానీ వెండి, బంగారం, వెలగల రాళ్లతో కట్టింది అగ్నితో పరీక్షించిన నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది. ఒకవైపు అబ్రహాము మనకి కనపడతా ఉన్నాడు, మరొకవైపు లోతు కనపడతా ఉన్నాడు. మనము ఎటువైపు ఉన్నాం? పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు వంచండి.